అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శనివారం శని త్రయోదశి. మరి ఈ రోజుని అంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలి? శని అంటే భయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కానీ ఆయన ఇచ్చే రిజల్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అవి ఎంజాయ్ చేసిన వాళ్ళకే తెలుస్తాయి. మరి ఈ శని త్రయోదశిని శని బాగున్నా బాగోలేకపోయినా ఎలా ఉపయోగించుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ప్రదోష కాలంలో ఉంటుంది మనకు 4:30 తర్వాత నుండి మనకు త్రయోదశి రావడము అనేటువంటిది జరుగుతున్నది కనుక ఈ శని త్రయోదశి రోజు నాడు మరి తప్పకుండా కర్మకారకుడు శనేశ్వరుడు. ముందుగా మీరు అన్నారు శనేశ్వరుడు ఇచ్చే రిజల్ట్ అద్భుతము అని. వాస్తవం అది. ఎందుకంటే ఒక మనిషిని అపార్థం చేసుకోవాలన్నా ఇదే పీరియడ్లో, ఒక మనిషిని అర్థం చేసుకోవాలన్నా ఇదే పీరియడ్లో, ఒక మనిషికి మనం దగ్గర అవ్వాలి అన్నా, ఒక మనిషి మనకు దగ్గర అవ్వాలి అన్నా తెలియకుండా, మీరెవరో నేనెవరో తెలియకుండా మన జీవితంలోకి రావడం, వచ్చిన మనిషి 2.5 సంవత్సరాలు లేదా 18 నెలల తర్వాత వెళ్ళిపోవడం, లేదా 5 years తర్వాత వెళ్ళిపోవడం మన జీవితంలో నుండి. అది మీరు అపార్థం చేసుకున్నారా లేదా తనే మిమ్మల్ని అపార్థం చేసుకోవడము. చిన్న విషయాలు డైవర్స్ దాకా వెళ్ళిపోతాయి, లేదా విడిపోయేదాకా వెళ్ళిపోతాయి, లేదా గొడవలు జరిగేదాకా వెళ్ళిపోతాయి. ఏదైనా కావచ్చు. లాజిక్, మ్యాజిక్ రెండూ చూపిస్తాడు శనిశ్చరుడు. మనము దానిని అర్థం చేసుకొని నిలబడాలి ఓపికగా. ఎవరో ఏదో అన్నారు అని చెప్పి ఎంబడే మనం వారితో అరిచేయడం, లేదా వారి నెంబర్ బ్లాక్లో పెట్టేయడం, లేదా వారి గురించి స్టేటస్ పెట్టేయడం, వారు చూసే విధంగా వారు చూడగానే స్టేటస్ తీసేయడం, బయటికి నేను మంచిదాన్ని, నేను మంచివాణ్ణి, నేను మంచే చెప్తాను, ధర్మంగా ఉంటాను అని చెప్పి మనసులో ఉండేటువంటి కోపము, కుళ్ళు, ఈర్ష్య మనసులోనే ఉంటుంది. అవి మనము ఏదో రకంగా వ్యక్తపరచాలని చూస్తాం. అయితే నేను చెప్పేది ఏమిటి అంటే, మానసిక ప్రశాంతతకు మనం అరిచే అరుపులకు తేడా వేరే ఉంటుంది. అంటే శనైశ్వరుడు ఏంది అంటే, మనము ఎంత ప్రేమగా ఉంటున్నాము, మనము ఎంత దానము చేస్తున్నాము, మనకు వచ్చేటువంటి ధనములో నుండి ఎంత దానం చేస్తున్నాము, ఎన్ని సత్కర్మలను చేస్తున్నాము, సత్కర్మ చేసుకుంటున్నాము అనేటువంటి దాన్ని లెక్క చేస్తూ ఉంటాడు. అన్నిటికీ లెక్క ప్రకారమే మాట్లాడతాడు ఆయన. అంతే కదా గురు? అంతే. ఈ విధంగా లెక్క పెట్టుకొని మనము నిజంగానే సత్కర్మలు చేస్తున్నాము అనుకుంటే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఈ పీరియడ్లలో ఒక గృహాన్ని కానీ, ఒక వాహనాన్ని కానీ, ఒక వివాహం కానీ, లేదా ఒక ఉద్యోగం కానీ, లేదా మనకు ఒక గుర్తింపు రావడం కానీ, మనము అనే వ్యక్తి నలుగురికి పరిచయము అయ్యేటువంటి విధంగా మనల్ని పరిచయం చేసే పరిస్థితి. అంటే చాలా చోట్ల, చాలా జాతకాల్లో కూడా గురుగారు, ఏ జాతకంలో అయితే శని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని నడుస్తుందో అదే టైంలో పిల్లలు పుట్టడం కానీ, పెళ్ళిళ్ళు అవ్వడం కానీ మ్యాక్సిమం జరుగుతూ ఉంటాయంట కదా. ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా. ఇక్కడ మనం చేసుకునే సత్కర్మలు. అయితే మనము ఎవరినైనా మోసం చేసినా, ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఈ టైంలో తను ఇచ్చే రిజల్ట్స్ రివర్స్ ఉంటాయి. వివాహం జరిగి ఆ వివాహం జరిగిన తర్వాత గొడవలు అవ్వడం కానీ, లేదా వాహన ప్రమాదాలు అవ్వడం కానీ, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, కోర్టు మెట్లు ఎక్కడం కానీ, ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన కానీ, హత్యకు గురవ్వడం కానీ, అదే భార్యాభర్తలలో గొడవలు కానీ, సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ రావడం కానీ, ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంటాం. ప్రదేశ మార్పులు తీసి ఎక్కడో ఉన్న వాళ్ళని తీసి ఎక్కడో వాడేస్తాడు. తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాము. మనిషి అన్నాక ఈ కలియుగంలో తప్పనిసరిగా తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పుల నుంచి కొన్నిసార్లు తెలుసుకుంటూ ఉంటాం గురుగారు. తెలుసుకున్నప్పుడు ఎలాంటి మనం సంతుష్టిని చేయాలి శనిశ్చరుని అంటే, ఎలాంటి రెమెడీస్ అయినా కానీ, లేదంటే ఎలాంటి దాన ధర్మాలైనా కానీ చేయాలంటారు? ఆ పాపను కడిగేసుకోవడం ఈ జన్మకి ఒకటే. ఇప్పుడు ఎవరికో ఏదో అయింది, మన వల్ల ఒకరు బాధపడ్డారు, సే సారీ అంతే.
ఓకే ధనందేవ్ ఖచ్చితంగా చెప్పేసేయాలి. ఇక్కడ ఈగో ఫీలింగ్ పనికిరాదు. నేను చెప్పాలనా, కుదరదు. చెప్పాలి, తగ్గాలి. తగ్గే టైంలో 100% తగ్గాల్సిందే. ఎక్కే టైంలో నేను లిఫ్ట్ ఎక్కిస్తా డైరెక్ట్. ఇక దిగాలి అంటే 100 మెట్లు దిగి రావాలి. అప్పుడు నువ్వు దిగి వస్తేనే నిన్ను మన ఏరోప్లేన్ ఎక్కిస్తాడు. ఇది మాత్రం సత్యం. కనుక పరమేశ్వరుని దగ్గరికి పోయి 2 చేతులా జోడించి దండం పెట్టుకోండి. నేను పలానా వ్యక్తిని బాధ పెట్టాను, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అని చెప్పి డైరెక్ట్గా ఈశ్వరునికి చెప్పుకోండి. వెళ్ళి విన్నారా? అమ్మవారికి చెప్పుకోండి. దుర్గా అమ్మవారి పాదాలను పట్టుకోండి. అంటే బాగుంటుంది. సో చాలా ఒక సినిమాను తీయాలని చూస్తున్నా అసలు ఈ శనేశ్వరుని మీద. నిజంగా సినిమానే తీయాలి అనేటువంటి గోల్ నాకు ఈ నవగ్రహాల పైన ఉందట. సో ఏది ఏమైనా అంటే కంప్లీట్గా మనుషులు కూడా ఈ 9 తీర్ల మనుషులను సెలెక్ట్ చేసుకోవాలి. శనేశ్వరుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధమైనటువంటి ఒక మనిషిని, రాహువు గురించి ఒక మనిషిని, వారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, చంద్రుడు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు అంటే అమ్మవారు అంటే స్త్రీమూర్తులు ఎట్లా ఉండాలి స్త్రీలతోటి. వాడు ఎవడో మొన్న ఒక వీడియో వైరల్ అయింది. బస్సులో వెళ్తున్నటువంటి వారిని వాడు బండి మీద వెళుతూ హేళన చేస్తున్నారు పోరగాళ్ళు, యూత్. అంటే నేను అనే విషయం ఏంటి అంటే ఒక స్త్రీమూర్తి అంటే సాక్షాత్తు అమ్మవారితో సమానం. అది ఏది ఏమైనప్పటికీ కూడా. సో మనము ప్రతి స్త్రీ అమ్మతోని సమానంగా మనం అనుకుని అదే విధంగా మనం ఉండాలి. ఆటిట్యూడ్ స్టార్ వాడిని ఏదో పాట, అదైనా పాటేనా అది? అక్కడ అసలు ఒక వీడియోనే చేయాలి. అంతమంది స్త్రీల ముందు నువ్వు పాడాల్సిన పాట అది కాదు. ధర్మం అంటే శివాజీ గారు ఈ యొక్క విషయం చెప్తే దాన్ని ఒక 3 నెలలు మొత్తం గుంజి అడ్జేసింది. అదే వైరల్ అవ్వడానికి ఇదో స్ట్రాటజీ అయిపోయింది గురుగారు. వాడు ఆ పాట పాడితే ఎంతవరకు ధర్మం అది? ఎవరైనా ఒక మాట మాట్లాడుతున్నారా? ఎక్కడ పోయినారు వీళ్ళ పోలీసు కేసులు పెట్టిన వాళ్ళందరూ? ఆయన నెత్తి మీద కూర్చున్నట్టుంది ఇప్పుడు శని. 100% విన్నారా? అసలు ఇది ఉంటుంది. కర్మ అనేది అనుభవించాల్సిందే, తప్పదు. ఎందుకంటే మంచి మాటలు మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు తప్పైనా లేదా మనం మాట్లాడేటువంటి మాటలు అబద్ధమైన పిచ్చి మాటలైనా కర్మ అనుభవించాలి, తప్పదు ఖచ్చితంగా. సో మరి ఈ శని త్రయోదశి ఈ శని త్రయోదశి ప్రదోష కాలంలో ఉంటుంది. సూర్యోదయానికి ఉండటం లేదు కనుక నేను చెప్పేది ఒకటే విషయము. 8:30 నుండి 9:30 రాత్రి 8:30 నుండి 9:30కు దేవాలయంలో శనైశ్వరుని వద్ద దీపారాధన చేయండి. కేవలం దీపారాధన, ఏదొద్దు. దీపాన్ని వెలిగించి నవ్వండి తనతో. ఒక్క 2 నిమిషాలు ఆయన్ని చూసి నవ్వి మంచిగా హ్యాపీగా నన్ను కొంచెం ఎలాంటి ఇబ్బందులు పెట్టకు అనే విధంగా భగవంతుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ తనతో 1 నిమిషం 2 నిమిషాలు అంతే. ఒక ఫ్రెండ్, మన బాగు కోరే వ్యక్తి అక్కడ ఉన్నాడు అనే విధంగా కేవలం దీపారాధన చేసి మాట్లాడి రండి, అంతే. మరి ఆ తర్వాత ఏం చేయాలి గురువుగారు? అక్కడ వస్తుంది ప్రశ్న. ఎందుకు అంటే మూల విరాట్ దగ్గరికి వెళ్ళాలా, లేదా ఒకవేళ ఆ నవగ్రహాల గుడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉంటే ఆయన మూల విరాట్ని దర్శించుకోవాలా, దర్శించుకోకూడదా? ముందు కాలు కడుక్కోవాలా, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంటికి వెళ్ళి స్నానం చేయాలా? రకరకాల డౌట్లు. నేరుగా శనైశ్వరుని దగ్గరికి పోయి నమస్కారం చేసుకొని దీపారాధన చేసి వెళ్ళండి. మీకు కావాలి అనుకుంటే రేపు వచ్చి దేవాలయం చుట్టూ 10 చుట్టూ తిరగండి, నమస్కారం చేసుకోండి. ఈ ఒక్క 1 అవర్ శనైశ్వరునికి నమస్కరించుకోండి. ఎక్కడికి పోకండి, డైరెక్ట్గా నేరుగా తన దగ్గరికే వెళ్ళండి, నమస్కరించుకోండి, ఇంటికి వెళ్ళండి. మీరు నువ్వుల నూనె పోయట్లేదు, నల్ల నువ్వులు చేతిలో పట్టుకోవటం లేదు, దీపారాధన చేసి రండి, అంతే. నువ్వుల నూనెతోనే గురుగారు దీపారాధన చేయాలి. ఎట్లయినా నువ్వుల నూనెతోటే. నేను అనేది శనికి అభిషేకం చేస్తలేరు. మీరు కాళ్ళు కడుక్కోవడానికి పోగానే కాళ్ళు కడుక్కోండి, శనికి నమస్కరించుకోండి. ఈయననే బిగ్ బాస్ అనుకోండి ఈ ఒక్క పూటకు, అంతే. ఉండని అమ్మవారు ఉంటుంది, ఉండని ఈశ్వరుడు ఉంటాడు, ఉండని అండి. ఇప్పుడు ఆ రాత్రి వారి వద్దకు ఎందుకు? ఇది హోరా టైము, శని హోరా టైము. శనైశ్వరుని నమస్కరించుకోండి. చాలా సంతోషం గురుగారు. మహాదేవ.